హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ లైఫ్ విత్ హేయాన్స్ 2020. సమ్మర్ హాలిడేస్ అయితే అయిపోయాయి కదండి. ఇంకైతే హేయాన్స్ మేము ఊరికైతే స్టార్ట్ అవ్వాలి. ఈ సమ్మర్లో అయితే హేయాన్స్ చాలా బాగా ఎంజాయ్ చేశాడు. అండ్ ఇంకా మేమైతే ఊరికి స్టార్ట్ అవుతున్నామని చెప్పి ఇక్కడ అందరికి రిలేటివ్స్ ఉంటే వాళ్ళందరికీ చెప్పడానికి వచ్చాడు. అక్కడ వాళ్ళ ఇంట్లో తాబేలు ఉంటే చూడండి ఎలా ఆడుతున్నాడు. అక్కడైతే వాడికి చాలా మంది ఫ్రెండ్స్ ఉన్నారు. చూడండి అందరినీ బాయ్ చెప్దామని వచ్చి వాళ్ళతో మళ్ళీ ఆడుకుంటున్నాడు. అందరూ అయితే డైనింగ్ టేబుల్ కింద దాంకొని ఆడుకుంటున్నారు. ఫ్రెండ్స్ చెప్పు ఫ్రెండ్. చూద్దాం రండి హైదరాబాద్ని యూట్యూబ్లో అని అంటున్నాడు. అంటే హైదరాబాద్ మొత్తం మీకు చూపిస్తాడంట. ఇక్కడైతే మేము మా లగేజ్ అంతా ప్యాక్ చేసేసుకున్నాము. అదొండి మ్యాంగోస్ మొన్న ఊరి నుంచి తెచ్చుకున్నాం కదా, అవి ఇక్కడ అందరికి బాగా చెప్తున్నాడు. వాళ్ళ అమ్మమ్మ చూడండి మనీ ఇచ్చిందంట, అవి తీసుకున్నాడు. అండ్ వాళ్ళ అమ్మమ్మ చూడండి, వాళ్ళ అమ్మమ్మ అంటే చాలా ఇష్టం హేయాన్స్కి. ఇక్కడైతే సాడ్గా ఫేస్ పెట్టి అందరికి బాగా చెప్తున్నాడు. వాడికైతే వెళ్ళడం ఇష్టం లేదు. పిల్లలు ఎవరికైనా అంతే కదా, ఆడుకోవాలనిపిస్తుంది. అందులో సమ్మర్ హాలిడేస్ వస్తే మళ్ళీ ఊరికి వెళ్ళాలంటే చాలా కష్టం ఎవరికైనా. బాయ్ బన్ను. రైల్వే స్టేషన్కి అయితే వచ్చేసాము. అండ్ ఎప్పుడైతే వాళ్ళ అమ్మమ్మ తాత అండ్ అక్క పిల్లలు అందరూ వస్తారు రైల్వే స్టేషన్కి సెండ్ ఆఫ్ చెప్పడానికి, కానీ ఈసారి రాలేదు. మేము ఇక్కడ వచ్చేసరికి సింహపురి ట్రైన్ అయితే వచ్చింది. మేము ఎప్పుడు ఈ ట్రైన్కే వస్తాము, కానీ ఇది చర్లపల్లి స్టాపింగ్ లేదని ఈసారి అయితే మేము చెన్నై ఎక్స్ప్రెస్ బుక్ చేసుకున్నాము. అదైతే చర్లపల్లి స్టాపింగ్ ఉంది, అక్కడి నుంచి మాకు కొంచెం దగ్గర అవుతుందని మేమైతే చెన్నై ఎక్స్ప్రెస్ ట్రైన్ బుక్ చేసుకున్నాము టికెట్స్. అండ్ ఇక్కడ వెయిట్ చేస్తున్నాం ట్రైన్ కోసం. ఇంకైతే ట్రైన్ వచ్చేసింది. ఇద్దండి హేయాన్షు ఎక్కంగానే ఫోన్ పట్టుకున్నాడు. వాడైతే ఖాళీగానే ఉండడు అనమాట. చూస్తే ఫోను, లేదంటే గేమ్స్ ఆడుకోవడం పిల్లలతో, ఏదో ఒకటి చేస్తూనే ఉండాలి. ఇదండి ఇక్కడ అందరికీ హాయ్ చెప్తున్నాడు. లేకపోతే ట్రైన్లో పైకి కిందకి ఎక్కి దిగుతూ ఉంటాడు, అంటే పడిపోతాడని భయం వేస్తుంది. అందుకే ఫోన్ ఇచ్చి కూర్చోబెట్టాను సైలెంట్గా. హేయాన్స్కి అయితే ఫ్రై చపాతీ పెడుతున్నాను. వాడికి ఫ్రై చపాతీ అంటే చాలా ఇష్టం. దుర్గా హోటల్లో చాలా ఫేమస్, చాలా బాగుంటుంది. దుర్గా హోటల్ ఏ టిఫిన్ అయినా బాగుంటుందిలేండి. వాడికైతే ఈ ఫ్రై చపాతీ అంటే చాలా ఇష్టం. దీనిలోకి అయితే మనకి రైతా కూడా ఇస్తారు. ఇంకా వాడికైతే తినిపించేసాను. ఇక్కడ వాడికి తినిపించేసి ఇంకా మేము కూడా టిఫిన్ తిన్నాము. ఇక్కడ చైనీస్ పరోటా కూడా చాలా బాగుంటుంది దుర్గా హోటల్లో. నేనైతే చైనీస్ పరోటా తిన్నాను. చల్లపల్లి లాస్ట్ స్టాప్ కదా, ఇంకా పడుకున్నాం అనమాట. ఇద్దండి 4:40 కల్లా చల్లపల్లికి అయితే వచ్చేసాము. చాలా ఎర్లీగా వచ్చింది అనిపించింది. సింహపురి అయితే మనకి అరౌండ్ 5:30 అలా వస్తుంది. ఈ చెన్నై ఎక్స్ప్రెస్ అయితే ఫాస్ట్ వచ్చేసింది, 4:40 కల్లా వచ్చేసింది అనమాట. హేయాన్స్ అయితే చూడండి అలా వెళ్తున్నాడు, ట్రైన్ చూస్తాడంట. ఆ ట్రైన్ స్టార్టింగ్ పాయింట్ దగ్గరికి వెళ్తున్నాడు. చాలు చూసావా, అది లాస్ట్, ఇది ఫ్రంటా. ఆ ట్రైన్ ఇంకా స్టార్ట్ అవ్వాలి, అది ఇప్పుడు మనం వచ్చింది అందుకని. లగేజ్ చాలా ఉందని నా బ్యాగ్ అయితే హేయాన్స్కి తగిలిచ్చాను. చూడండి ఎంత కామెడీగా ఉన్నాడో, అది తగిలించుకొని ఎలా నడుస్తున్నాడో. చాలా ఫన్నీగా నడుస్తాడు చూడండి. చాలా బాగుంటుంది చల్లపల్లి రైల్వే స్టేషను. ఇప్పుడు ఇది కొత్తగా కట్టారు కదా, మనకి ఎయిర్పోర్ట్లో ఉన్న ఫీలింగ్ వస్తుందన్నమాట. చాలా బాగుంది. ఇప్పుడు అందరు నాకు తెలిసి ఆల్మోస్ట్ అందరు చల్లపల్లికే వస్తున్నారు. చాలా ట్రైన్స్ సికింద్రాబాద్లో స్టాపింగ్ లేదు కనుక. ఇద్దండి చూడండి ఎలా నడుస్తున్నాడు ఆ బ్యాగ్ వేసుకొని. వాడికైతే నిద్ర మొత్తు వదలలేదనమాట. టైం అరౌండ్ అద్దండి 5:15 అయింది అంతే. ఇదే మనకి చల్లపల్లి రైల్వే స్టేషన్ ఎగ్జిట్ అనమాట. బయట అయితే మనకి బస్సులు చూడండి చాలా ఉన్నాయి. అంటే ఇంత ఎర్లీ మార్నింగ్ అయినా చాలా బస్సులు ఉన్నాయి. మా హేయాన్స్కి అయితే నిద్ర మొత్తం తీరలేదు. అది చూడండి అప్పుడు ఆవిలిస్తున్నాడు మళ్ళీ. అండ్ ఇక్కడైతే వాళ్ళ బాబాయ్ పిన్ని కోసం వెయిట్ చేస్తున్నాము, వాళ్ళు వస్తున్నారు. బస్సులు కూడా చాలా ఉన్నాయి. అంటే సికింద్రాబాద్కి అలా వెళ్ళే వాళ్ళకి ఏమి ఇబ్బంది లేదనమాట. చాలా బస్సులు అయితే ఉన్నాయి. చల్లపల్లి స్టేషన్ అయితే చాలా బాగుంటుంది. ఇదే అనమాట మనకి ఎంట్రీ ఇటు. అండ్ ఇప్పుడే కొంచెం తెల్లారుతుంది. మనకి ఇక్కడ బస్సులు క్యాబ్లు అన్నీ అవైలబుల్లో ఉన్నాయి, ఏ టైం అయినా సరే ఇక్కడ.
స్టార్ట్ అయిపోయాము. ఇప్పుడైతే మేము ఇంటికి వాళ్ళ పిన్ని బాబాయ్ వచ్చారు. ఇంకా కార్లో అయితే స్టార్ట్ అయ్యాము. హేయాన్స్ చూడండి ఇంకా వాళ్ళతో ముచ్చట్లు పెట్టాడు. ఇంకా వాడు నెల్లూరులో ఏం చేస్తాడు అన్నీ చెప్పుకుంటూ వస్తున్నాడు అనమాట. ఏంటంటే ఇదిగోండి అన్నీ మా హేయాన్స్ బుక్స్ అనమాట. ఈ బుక్స్ అన్నింటి కవర్స్ చేయాలి. మా హేయాన్స్ మాట్లాడతాను చూడండి. నెక్స్ట్ కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఇప్పుడు మేము కవర్స్ చేసుకుంటున్నాం ఫ్రెండ్స్. ఇది ఏబిసి రాసేది ఫ్రెండ్స్. మ్యాథ్స్ ఫ్రెండ్స్, మ్యాథ్స్ ఊరి నుంచి వచ్చాము. నేను ఇంకా స్టార్ట్ చేసేసామండి. బుక్స్ ఇవి కవర్స్ చేసి ఇంకా స్కూల్కి పంపించాలి కదా హేయాన్స్ని. హేయాన్స్ అయితే ఖాళీ ఉంటాడు. చెప్తున్నాను ఇది హిందీ అంట. చూడండి ఈ బుక్ చూపించి హిందీ రాస్తారు దీనిలో. మ్యాథ్స్ ఫ్రెండ్స్, ఇది కూడా మ్యాథ్స్ అంటారు. ఇందులో మ్యాథ్స్ రాస్తారంట ఫ్రెండ్స్. చూడండి ఈ బుక్స్ ఈ బుక్లో మ్యాథ్స్ రాస్తాం ఫ్రెండ్స్. ఇంకో ఇక్కడ 1 2 3 రాస్తాం ఫ్రెండ్స్. అది నాకు ఏదో ట్రిక్ చెప్తున్నారు కదా మనకి ఇన్స్టాగ్రామ్ యూట్యూబ్ లో బుక్స్ కి ఇలా కవర్ కట్ చేయకుండా. అది నేను కూడా ఇప్పుడు ట్రై చేస్తాను, చూస్తాను వస్తుందో లేదో. ఫ్రెండ్స్ అది హిందీ ఫ్రెండ్స్. హిందీ ఫ్రెండ్స్ నాకు కాదు ఫ్రెండ్స్, తెలుగు ఫ్రెండ్స్. లాస్ట్ పీరియడ్ ఫ్రెండ్స్ నాకు తెలుగు. మనం చూపిస్తున్నారు కదా, చిన్నప్పుడు మనం కవర్స్ అయితే ఇక్కడ కట్ చేసేవాళ్ళం కదా. కానీ ఇప్పుడు ఇన్స్టాలో వైరల్ గా చూపిస్తున్నారు కదా, చూడండి నేను కూడా అలాగే దీని లోపలికి లానేసాను అనమాట. కానీ ఇక్కడ మనకి స్పేస్ అంటే కొన్ని బుక్స్ కి సరిపోతుంది, కొన్ని బుక్స్ కి సరిపోవట్లేదు. నేను సరిపోయిన బుక్స్ కి అలా ట్రై చేస్తున్నాను. మనకు కూడా కొన్ని టిప్స్ యూట్యూబ్లో అలా చూపించేవి హెల్ప్ అవుతాయి కదా. నేను కూడా ఇప్పుడు అలాగే చేస్తున్నాను. ఇంకా ఈ బుక్కి ఇట్లాగా చేస్తున్నాను అనమాట. లోపలికి మడిచాను అనమాట కట్ చేయకుండా. చూద్దాం, నేనైతే బుక్స్ అన్ని కవర్ చేశాక చూపిస్తాను అది నాకు యూజ్ అయిందో లేదా బుక్. ఫ్రెండ్స్ చూపిస్తాను ఈ బుక్లో. ఇది మా డైలీ ఫ్రెండ్స్, డైలీ చూడండి. మేము డైలీ పబ్లిక్ స్కూల్ ఫ్రెండ్స్, కొత్త డైలీ. ఇది చూద్దాం ఆగండి ఫ్రెండ్స్. ఇది ఫ్రెండ్స్ ఇక్కడ స్టిక్కర్స్. ఇది ఇక్కడ చూసే చదువుకునేదానికి ఫ్రెండ్స్. ఇది మనకు తెలిసింది ఫ్రెండ్స్. చూద్దాం దానికి కూడా. చాలా స్టెచ్ ఫ్రూట్స్ ఫ్రెండ్స్. ఇది ఫ్రెండ్స్ రీడింగ్. ఇక్కడ నేను రీడింగ్ చేసి ఇక్కడ ఏం రాయాలో అదే రాయాలి ఫ్రెండ్స్. ఫ్రెండ్స్ ఇక్కడ మళ్ళీ అలానే రాయాలి ఫ్రెండ్స్. ఈ బుక్ చూద్దాం ఫ్రెండ్స్. ఫ్రెండ్స్ ఇది రీడింగ్ చేయాలి ఫ్రెండ్స్. రీడింగ్ ఫ్రెండ్స్. ఇది చెప్పేసి ఫ్రెండ్స్ ఇక్కడ రీడింగ్ చేసి డ్రాయింగ్ వేయాలి ఫ్రెండ్స్. డ్రాయింగ్ ఇక్కడ రాయాలి ఫ్రెండ్స్. ఇక్కడ డ్రాయింగ్ వేయాలి. అయిపోయింది ఫ్రెండ్స్ బుక్స్ మొత్తం. ఇక్కడ అనిపించాలా ఇంకైతే కవర్స్ వేయడం అయిపోయింది. స్టిక్కర్స్ అయితే హేయన్స్ అంటించేశాడు. ఇది చూపిస్తున్నాను కదా, అంటే గ్యాప్ ఎక్కువ లేని దానికి అలాగా మడతలాగా ఫోల్డ్ లాగా పడింది. ఇంకా నేను కొన్నిటికైతే కట్ చేసే వేశాను. చదువుకుంటావా బాగా? ఫస్ట్ క్లాస్లో బాగా చదువుకుంటావా? ఫ్రెండ్స్ చూస్తారు కానీ బాగా చదువుకుంటావా నువ్వు? ఓకే, అన్ని బ్యాగ్లో పెట్టేసుకున్నారు. హేయన్స్ అయితే ఇంకా ఫస్ట్ డే అయితే స్కూల్కి వెళ్ళిపోయాడండి. అండ్ మై ఫస్ట్ డే ఆఫ్ స్కూల్ అని ఇక్కడ బోర్డు పెడితే అక్కడ కొన్ని పిక్స్ తీసుకున్నాను. నెక్స్ట్ అయితే ఇంకా నేను హేయన్స్ డైలీ రొటీన్ అవి కూడా అప్లోడ్ చేస్తాను నా ఛానల్లో. అండ్ థ్యాంక్స్ ఫర్ సపోర్టింగ్.
అండ్ ఇప్పుడైతే హైదరాబాద్కి వచ్చేసాం కదా అండ్ నేను ఇక్కడ ఇవన్నీ ఎక్స్ప్లోర్ చేసి చూపిస్తాను మీకు హైదరాబాద్లో ఫుడ్ ప్లేసెస్ అన్నీ. ఇదే అండి ఈ వ్లాగ్. ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఫర్ మోర్ వీడియోస్. థ్యాంక్ యూ.